కానీ నాకు అవకాశం అంతవరకు బిడ్డలందరినీ ఓదారుస్తున్నా, ధైర్యపరుస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నేర్పుతున్నా, దిద్దుబాటు చేస్తున్నా. అన్ని నేను చేయాల్సినవన్నీ నేను చేస్తున్నా. బిడ్డలందరూ మీ అందరికీ కూడా అదే నేర్పుతున్నాను నేను. జాగ్రత్త, ఈ కర్తవ్యం మర్చిపోవద్దు. ఇలాగున దేవుని సంబంధమైన ఆలోచనల్లో నీ మనసు నిలిపి నీ వంతు నువ్వు చేయదగ్గది. నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. నీ స్థితిగతులన్నీ ఎరిగున్న ప్రభు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని ఆలోచనల్లో, దేవుని కార్యాల విషయంలో ఎప్పుడైతే నీ మనసుని దృఢపరుచుకుంటావో, ఆయన మీద దృష్టి నిలిపి ఎప్పుడైతే అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తావో, నీ కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. నాకున్న పరిధిలో, నాకున్నంతలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకుంటేనే మరో పక్క అనేక మందిని దర్శించి, ఆదరించి, ప్రోత్సహించి దేవుని వైపు తిప్పడానికి నా వంతు నేను కృషి చేశాను. దేవుడు నాకు అన్యాయం చేయలే. నాకు చేయాల్సిన కార్యాలన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాటికి కూడా ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నాకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. నాకు అన్యాయం చేయని దేవుడు నీకు అన్యాయం చేయడు. ఏదన్నా అన్యాయం జరిగినట్టు కనబడుతున్నా అదంతా నీ మేలుకే వచ్చింది. అది భవిష్యత్తులో నీకు అర్థమైంది. ఎలా వచ్చింది అని ప్రశ్నించొద్దు. ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. అది నిరీక్షించుట, అలా నమ్ముట ఏ విశ్వాసం.